ఓం శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ కురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతం తృతీయ స్కందము. మహాత్ముడు, సుగుణ సముద్రుడు, భాగవత శ్రేష్ఠుడు, అతడు లక్ష్మీపతి అయినవాడే లక్ష్మీపతి. తులసి దళాలమాలను ధరించిన పరమాత్మ శ్రీహరిని పరమానందంతో తన హృదయ పద్మంలో నిలుపుకుంటాడు. శ్రీహరి సేవలలో విహరించడం చేత నిశ్చితమైన ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆ ఆత్మజ్ఞానం కలగడం వల్ల ఆ శ్రీహరి కంటే ఇతరమైన వస్తువు ప్రపంచంలో ఏదైనా తుచ్చమే అని నవ్వుకుంటూ ఉంటాడు. అలాంటి నీ మనుముడు మహిత దేహాధ్యభిమానంబు దిగనాడి చిరతరాలంపట శీలుడగుచు బర సమృద్ధికి నాత్మ పరితోషమందుచు పర దుఃఖమునకు దాపమును బొందు ఈ విశ్వమంతయు నే విభుమయమని యవ్వని కరుణ చేనిరుంగనయ్యే నట్టి ఈశ్వరిని దానాత్మ సాక్షిగా మోదమడరంగ చూచున నన్య దృష్టి నతి నిదాఘోగ్ర సమయంభునందు నిఖిల జంతు సంతాపమడగించు చంద్రుమాట్కి నకిల జగముల దుఃఖంబుల పనయించు రూఢిన తడజాత విరోధియకుచు అతి తీవ్రమైనటువంటి దేహాదుల మీద సహజంగా ఉండే అభిమానాన్ని వదిలివేస్తాడు. చాలా కాలం ఉండే అత్యాశలు లేని శీలవంతుడే అవుతాడు. ఇతరులు అభివృద్ధి చెందుతూ ఉంటే తన మనసులో ఆనందపడతాడు. ఇతరులకు దుఃఖాలు కలిగితే తాను సంతాపం చెందుతాడు. ఈ ప్రపంచమంతా ఆ పరమాత్మమయమే అని ఆయన కరుణ చేతనే తెలియవీలవుతుంది. అట్టి పరమేశ్వరుని అతడు వేరొక దృష్టి లేకుండా ఆత్మసాక్షిగా దర్శిస్తూ ఆనందపడుతూ ఉంటాడు. అతడు అజాత శత్రువు కాబట్టి చాలా భయంకరమైన గ్రీష్మ సమయంలో సమస్త ప్రాణుల తాపాన్ని పోగొట్టే చంద్రునిలాగా సమస్త లోకాల దుఃఖాలను కూడా పోగొడతాడు. ఇంకా శ్రీహరి ధ్యాన నిష్టలో శ్రేష్ఠుడై ఆ భగవంతుని భక్తులలో మొదట లెక్కింపదగిన అతడు విమల అంతరంగ బహిరంగములను స్వేచ్ఛానురూప కలితుండగు నా కమలాధీశ్వర కుండల రమణీయ ముఖంబు జూచు ప్రమదం బసగన్. మనస్సు లోపల బయట కూడా తనకు ఇష్టమైన రూపం ధరించే శ్రీహరి యొక్క కర్ణకుండలాలతో మనోహరమైన ముఖాన్ని చూసి ఆనందిస్తూ ఉంటాడు. మరియు నీ విశ్వమాహరిమయముగా గమనము లోపల దలచు నమ్మను నిభుండు మనుమ మహాత్ములలోనని మనుముడది కుడనగనుతికెక్కునను చుగస్యపుడు బలుక. మనువుతో సమానుడైన అతడు తన ఈ సమస్త ప్రపంచం కూడా శ్రీహరిమయంగా మనసులో ధ్యానిస్తూ ఉంటాడు. అలాగే జీవిస్తూ ఉంటాడు. నీ మనుమడు మహాత్ములలోనే అధికుడు అని ప్రశంసలను కూడా పొందుతాడు అని కశ్యపుడు అన్నాడు. విని తన తనయులు మధుసూధను చే హతులగుదురను చూదన మనుమడు సజ్జననుత భాగవతుండగునను మదింజాల దుఃఖ హర్షములొదవున్. అది విని దితి తన కొడుకులు శ్రీహరి చేతిలో హతులవుతారని విని చాలా దుఃఖించింది. తన మనుమడు సజ్జనుల స్తోత్రం పొందదగిన భగవద్భక్తుడవుతాడు అని మనసులో చాలా సంతోషించింది. ఇలా ఉండగా ఆదితి గర్భం కశ్యపుని వీర్యంతో పూర్ణమైనందువల్ల లోకం భరించలేనంత తేజస్సుతో విలసిల్లుతూ ఉన్నది. అది ఇతర తేజస్సులను కూడా అణిచివేస్తూ ఉన్నది. రోజు రోజుకు వృద్ధి చెందుతున్నది. తన కడుపులో ఉన్న కుమారులు దేవతలను అణిచివేసి ప్రవర్తిస్తారేమో అని దిగులు
ఏర్పడ్డది. 100 సంవత్సరాలు దితి గర్భం ధరించి ఉన్నది. ఆ తరువాత ఆ దితి గర్భమందు రుచిరాకృతితో నొక మన్య తేజోదమలీల వెల్వడి వసుంధరుయున్ గగనంబు నిండి సంఛాదిత పద్మ బాంధవ నిశాకర దీప్తులు గల్గి సూచికా భేద మహోగ్ర సంతమస భీషణమైన భయాకులాత్ములై ఆదితి గర్భంలో ఉజ్వలాకారంతో ఉన్న తేజస్సు ఇతర తేజస్సులనన్నింటినీ కూడా అణిచివేసే రీతిగా వెలువడింది. అది భూమిని ఆకాశాన్ని కూడా నింపింది. సూర్యచంద్రుల కాంతులను కప్పివేసింది. సూదితో కూడా భేదించరాని భయంకర గాఢాంధకారం వ్యాపించింది. అది చూచి భయంతో మనసులు కలత చెందగా అమరగణంబులెల్ల కమలాసును పాలికి నేగి తత్పదాబ్జములకు మ్రొక్కి అంజలులు ఫాలములుంగదియంగజేర్చి చిత్తముల భయంబు సంభ్రమము దార్కొణనిట్లని విన్నవించి రోకయమర కులాగ్రగణ్య దురితార్ణవతారణ సృష్టి కారణ. దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళారు. ఆయన పాద పద్మాలకు మ్రొక్కారు. దోసిళ్లను నుదుటిపైన పెట్టుకున్నారు. మనస్సుల్లో భయము తొట్రుపాటు కలుగుతూ ఉన్నవి. బ్రహ్మకు ఇలా విన్నవించుకుంటూ ఉన్నారు తొట్రుపాటుతోనే. దేవకులంలో మొదటగా లెక్కింపదగిన వాడవు, పాప సముద్రాన్ని దాటించేవాడవు, సృష్టికి కారణమైన వాడవు. నీవు చరాచర ప్రచయనేతవు ధాతవు సర్వలోక పాలావలి మౌలి భూషణుడ వంచిత మూర్తివీ దేవదేవవాణి వరయ్య జాండమున నీవు నెరుంగని అర్థమున్నదే భావమునందలంపుము విపన్నుల మమ్ము భవత్ ప్రపన్నులన్. ఓ దేవదేవా, ఓ సరస్వతీదేవా, మరి సరస్వతీమాతకు పతి అయిన వాడవు, నీవు చరాచర ప్రపంచానికి నాయకుడవు, సృష్టి చేసేవాడవు, సమస్తమైన లోకపాలకుల సమూహానికి శిరోభూషణానివి, పూజింపదగిన స్వరూపుడివి. ఈ బ్రహ్మాండంలో నీకు తెలియని విషయం లేదు కదా. ఈ ఉపద్రవం ఏమిటో మనస్సులో తెలుసుకో. ఆపదనంది ఉన్నవారము నీ శరణు నీ అంది ఉన్నటువంటి మమ్మలను రక్షించు అని ప్రార్థించగా, దేవా, ఈ ప్రపంచము ప్రాణం గల వానితో ప్రాణం లేని వానితో కూడా కూడి నిర్మితమైంది. కాబట్టి కార్యరూపం దీనికి కారణం నీవే. ఈ సమస్త లోకాలను నీవే సృజించావు. సర్వ ప్రాణులు మనసులు నీకు తెలుసు. లోకాధిపతులకు నీవు శిరోమణివి, విజ్ఞానమే బలంగా కలవాడివి. అవిద్యా ప్రభావం వల్ల సృష్టికర్త రూపాన్ని పొందావు, రజోగుణాన్ని గ్రహించావు. ప్రపంచమంతా నీలో లీనమై ఉంటుంది. యోగాభ్యాసంలో పండి ఎలాంటి కోరికలు లేకుండా ధ్యానంలో నిన్ను దర్శిస్తూ శ్వాసను, ఇంద్రియాలను, మనస్సును జయించి నీ అనుగ్రహం పొందిన వారికి అవమానాలు ఎలా కలుగుతాయి? నీ వాక్కుల సమూహమైన వేదాల చేత జీవులు పలుపులతో కట్టిన పశువులులాగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి నిన్ను నమస్కరిస్తాము. రేయింబవళ్ల విభాగం లేకపోవడం వల్ల పనులు అన్నీ లోపించిన లోకాలకు క్షేమాన్ని కలిగించుదేవా. శరణాగతులైన మమ్ములను సమధిక కరుణారసంతో నిండిన క్రీగంటి చూపులతో చూచి రక్షించు తండ్రి. కశ్యపుని వీర్యందితి గర్భంలో ఉండి సమస్త దిక్కులను ఆక్రమించింది. అది కర్రలలో లీనమై ఉన్న అగ్నిలాగా వృద్ధి పొందుతూ ఉన్నది అని దేవతలు మనవి చేశారు. దేవతల సమూహానికి ఆనందం కలిగే విధంగా బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు: గీర్వాణులారయుష్మత్పూర్వజుళాత్మీయ సుతులు పుణ్యలు విచర నిర్వాణులు సనకాదులు సర్వంకషసేముషి విచక్షణులెందున్. దేవతలారా, మీకంటే ముందు పుట్టినవారు నా మానసపుత్రులు సనకాది మునులు.
సంచరించేటువంటి మోక్షరూపులు. వారి తెలివితేటలు, విచక్షణ జ్ఞానం సర్వశక్తిమంతాలు. వారలు నిస్పృహులగుచు నవారణ భువనంబులెల్లవడి గృమ్మరుచున్ ధీరులొకనాడు భక్తిన్ శ్రీరమణీశ్వర పదాబ్జ సేవా నిరతిన్. ఎలాంటి లౌకికమైన కోరికలు లేనివారు ఒకసారి లోకాలన్నీ తిరుగుతూ సనకసనాది మునులంతా కూడా భక్తితో శ్రీహరి పాద పద్మాలు సేవించాలి అని ఉద్దేశపడ్డారు. ఆ ఉద్దేశ్యంతో చని చని కాంచిరంత బుధ సత్తములంచిత నిత్య దివ్య శోభన విభవాభిరామముం ప్రపన్న జనస్తవనీయ నామమున్ జనన విరామమున్ సుజన సన్నుత భూమము భక్తలోక పాలన గుణధామము బురలలామము జారు వికుంఠ ధామమున్. చాలా దూరం వెళ్ళారు. వెళ్ళి ఆ విద్వద్వర్యులు పురశ్రేష్టమైన వైకుంఠాన్ని సందర్శించారు. అది మహత్తరము, నిత్యము, దివ్యము అయిన శోభాధిక్యముతో మనోహరం. దాని నామం ప్రపన్నులైన వారి యొక్క స్తుతి పాత్రం. అక్కడ జనన మరణాలు ఉండవు. దాని మహత్తర వైశాల్యాన్ని సజ్జనుడు స్తుతిస్తూ ఉంటారు. భక్తుల సమూహాన్ని రక్షించటము అనే గుణానికి అది సాధనమైనది. అది రక్షించటము అనే గుణానికి అది స్థానమైనది. ఆ మహనీయ పట్టణమునందు వసించడి వారలాత్మ నిష్కామ ఫలంబే సత్ఫలముగా తలపోసి ముముక్షు ధర్ములై శ్రీ మహిళాదిఫాంగ్రి సరసీరుహ పూజలు నర్చున్ మహోద్ధామ తదీయ రూపముల దాల్చి సుఖించుచునుందురెప్పుడున్. ఆ పట్టణంలో నివసించేవారు మనస్సులో ఏ కోరిక లేకపోవటం అనే ఫలితాన్నే మహాఫలంగా భావిస్తారు. మోక్షకాంక్షయే వారి యొక్క ముఖ్య ధర్మం. శ్రీహరిపాద పద్మాలను పూజిస్తూ వారు మహత్తరమైన శ్రీహరి రూపం ధరించి సర్వకాలం కూడా సుఖిస్తూ ఉంటారు. విగత రజస్తమో గుణుడు విశ్రుత చారుయసుండు శుద్ధ సత్వగుణుడజుడుండనాది భగవంతుడనంతుడ డనంత శక్తియున్ నిగమచయాంత వేద్యుడు వినిశ్చల నిర్మల ధర్మమూర్తియున్నగు హరి పేర నగరోపవనమ్ములిమ్ములన్. శ్రీహరిలో రజోగుణము, తమోగుణము అనేవి ఉండవు. సుప్రసిద్ధమైనది, సుందరమైనది ఆయన కీర్తి. సత్వగుణ రూపుడు ఆయన. జననం లేనివాడు. అది లేదు ఆయనకు. ఏది ఆది లేదు, అంతము లేదు ఆయనకు. షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడు, అంతమే లేనివాడు. ఆయన శక్తి కూడా అనంతమైనది. వేదాంతాలైన ఉపనిషత్తులలో తెలుసుకోదగ్గవాడు. నిశ్చలమై నిర్మలమైన ధర్మమూర్తి ఆయన. ఆ వైకుంఠంలోని ఉద్యానవనాలు ఆయన పేరుతో వర్ధిల్లుతూ ఉంటాయి. ఆ వైకుంఠంలోని ఒక ఉద్యానవనం ఆకారం దాల్చిన మోక్షంలాగా విరాజిల్లుతూ ఉంటుంది. మనోహరమైన దాని పేరు నైశ్రేయసం. అక్కడ ఎల్లవేళలా అన్ని ఋతువుల లక్షణాలు ఉంటాయి. యాచకుల మనసుల్లో చాలా ఎక్కువగా మొలకెత్తే కోరికలు నర్తించగా కల్పవృక్షాలు వాటిని తీరుస్తూ ఉంటాయి. కోరికలను పెతకటంలో హితకరమైనవి అవి. పుష్పాలతో ఉన్నాయి. వసంతకాలంలోని శోభా సంపదతో విలసిల్లే మల్లెపూల రాసుల పరిమళంతో కలిసి మకరందంతో కూడిన సువాసనలతో హృదయాలు పరవశించి మహత్తర తేజోరాశి అయిన శ్రీహరి చరిత్రలను వర్ణించలేక జ్ఞానదూరులవుతామని ఆ సువాసనలను మోసుకువచ్చే గాలిని నిరాకరించి సుందరీమణులతో కూడిన విమాన విహారులు అక్కడ శ్రీహరి భజన తత్పరులై సంచరిస్తూ ఉన్నారు. ఆ గంధర్వుల మనసులు ఉప్పెంగేటట్లుగా పావురాళ్ళు, హంసలు, బెగ్గురు పక్షులు, చిలుకలు, కోకిలలు, చాతక పక్షులు, తీతూ పిట్టలు, నెమళ్ళు, చక్రవాకాలు మొదలైన పక్షులు కోలాహలంగా అరుస్తూ ఉన్నాయి. వాటికి విరామం కలిగే విధంగా శ్రీహరి కథలను చాలా గొప్ప
గొప్పగా చక్కగా గానం చేస్తున్నట్లుగా జుంకారాలు చేసే తుమ్మిదల సమూహాలు అక్కడి పూల తీగల మీద వ్రాలి ఉన్నాయి. నిరాఘాటమైన చరిత్ర గల శ్రీహరి మెడలో విలసిల్లే తులసీ దళహారాన్ని చూచి, ఆహా, ఈ తులసీమాల శ్రీహరి మెడలో ఉండే అదృష్టాన్ని పొందటానికి పూర్వజన్మలో ఏ తపస్సు చేసిందో అని చందన వృక్షం, మందార, మొల్ల, పద్మం, పున్నాగం, నాగకేశరం, పొగడ, అశోకం, గోరంట, కలువలు, పారిజాతం మొదలైన వాటి పూలగుత్తులు తులసీమాలికను గౌరవిస్తూ ఉన్నట్లుగా ఉంటాయి. పారిజాతాదుల పూలగుత్తులలో రంగులద్దిన పొదరిండ్లలో సుందరీమణులున్నారు. ఘనమైన వక్షోభారంతో వారి సన్నని నడుములు వణికిపోతున్నాయి. వారి నడుములకు గల వడ్డాణాల చిరుమువ్వల గలగలలాడటం, నీలవర్ణం గల పట్టుబట్ట దాల్చిన నితంబ భారంతో వారు మెల్లగా నడవటం, ధూమ్రవర్ణం గల ముక్కు, కాళ్ళు, రెక్కలు గల హంసల కేకలను నడకలను వెక్కిరిస్తున్నట్లుగా ఉన్నాయి. కమలాల వంటి వారి కనులు మన్మధుని బాణాల విలాసాలను పరిహసిస్తున్నట్లుగా ఉన్నాయి. ఇలాంటి సుందరీమణులతో విహరించడం వల్ల కలిగే ఆనందాన్ని పొందకుండా శ్రీహరిపాద సేవ వల్ల లభించిన మరకతమయాలు, వైఢూర్యమయాలు, సువర్ణమయాలు అయిన విమానాల మీద హరిదాసులు విహరిస్తూ ఉంటారు. అక్కడ అలాంటి పుణ్య ప్రదేశాలున్నాయి. లక్ష్మీదేవి ముల్లోకాలలో ఉండే సౌందర్య ఖని లాంటి దివ్య సుందర రూపం ధరించి మనోహరమైన మణులు పొదిగిన వెండి నూపురాలు పాదాలను అలంకరించగా, తన హృదయాదినాథుడైన సర్వేశ్వరుని మందిరంలో తనకు సహజ సిద్ధమైన చాంచల్యాన్ని వదిలి స్థిరంగా ఉన్నది. ఆమె చేతిలోని లీలాకమలాన్ని విలాసంగా క్రిందికి వంచి తిప్పుతున్నది. ఆమె నీడ బంగారు స్ఫటికమయమైన గోడల మీద ప్రతిబింబిస్తూ ఉన్నది. ఆ దృశ్యం శ్రీనివాసుని మందిరాన్ని ఓడ్వటం పరమధర్మం అని లోకానికి తెలియజేస్తున్నట్లున్నది. ఆ శ్రీదేవి తన ఉద్యానవనంలో సువాసనతో మనోహరమైన తులసీ దళాల మాలికలతో తన స్వామి పాద పద్మాలను అర్చిస్తూ ఉన్నది. ఆమె ముంగురులు నుదుటి మీద కస్తూరితో మసలి చలిస్తూ ఉన్నాయి. ఆమె అందమైన ముక్కు నువ్వు పువ్వులాగా ఉన్నది. అలాంటి లక్ష్మీదేవి ముఖపద్మం నిర్మలమైన నీటిలో ప్రతిబింబించగా, ఆ దృశ్యం తన ప్రియభర్త శ్రీహరి తనను ముద్దాడుతున్నట్టుగా అనుకుని సిగ్గుతో తల ఉంచుకునేటట్లుగా వైకుంఠ ఉద్యానవనంలోని నడబావులు ఉన్నాయి. ఆ వైకుంఠం పుణ్యానికి దిక్కై ఉంటుంది. అది ఉత్తమ ధర్మాలను నిర్మల స్థానంలాగా పుణ్యమూలానికి పాదులాగా విలసిల్లుతూ ఉంటుంది. హరి విముఖాత్ములన్య విషయాధృత చిత్తులు పాపవత్తులు నిరయని పాత హేతువును నింద్య చరిత్రమునైన దుష్కథ నిరతి జరించు వారలను నేరరు బొందగ నిందిరా మనోహర చరణారవింద భజనాత్మకులుండెడు గొందినారయున్. శ్రీహరికి పెడమొగమైన మనస్సు కలిగిన వారు, పాప ప్రవర్తన గలవారు, నరకంలో పడటానికి కారణమైన నిందింపదగిన చరిత్ర గల దుష్ట కథల యందు ఆసక్తి కలిగి ప్రవర్తించేవారు, శ్రీహరిపాద పద్మాలను ఆరాధించేవారు ఉండే ఆ స్థానాన్ని మాత్రం చేరలేరు. ఇంకా హరి పరమేశు కేశవునంతు భజింపగ ధర్మతత్వధి పరిణితి సాధనం భగు స్వభావము దాల్చిన ఎట్టి మత్యులా సరసిజ నేతృమాయను భృశంభుగమోహితులై తదంగ్రి పంకరుహములద్దిమై గొలువగానమి బొందరు తత్పదంబునున్. మానవులు పరమేశ్వరుడు పాపాలు పోగొట్టేవాడు అనంతుడు అయిన కేశవుని సేవించడానికి తగిన ధర్మతత్వం తెలుసుకోవడానికి తగిన మనఃపరిణితి స్వభావం కలవారే. కానీ పద్మనయనుని మాయ చేత చాలా ఎక్కువగా మోహితులవుతూ ఉంటారు. అందువల్ల శ్రీహరిపాద పద్మాలను సేవించడం తెలియనేరరు. కాబట్టి ఆయన స్థానాన్ని వారు అందుకోలేరు.
మరియు సరోరుహోధరుణి మంగళ దివ్య కథానులాప నిర్భర పరితోష బాష్పకణ బంధుర చారు కపోల గద్గద స్వర పులకీ కృతాంగులగువారలు నిస్పృహ చిత్తులత్యహంకరణ విదూరులుందురు సుకర్ములయుండెడి పుణ్యభూములన్. ఉత్తమ పుణ్య కర్మలు చేసినటువంటి వారు ఉండే ఆ పుణ్యభూముల్లో ఎలాంటి అహంకారము కూడా లేనివారు, ఏ కోరిక లేనివారు ఉంటారు. శ్రీహరి యొక్క మంగళకరాలు దివ్యాలు అయిన కథా సంకీర్తనలతో కలిగే అపారమైన ఆనందంతో ఉత్పన్నమైన బాష్పధారలతో వారి యొక్క చెక్కిళ్ళు సుందరంగా ఉంటాయి. వారి కంఠస్వరం గద్గదమవుతుంది, శరీరం పులకిస్తుంది. ఆ పుణ్యభూముల్లో వరవైకుంఠము సారసాకరము దివ్య స్వర్ణశాలాంక గోపుర హర్మ్యావృతమైన తద్భవనమంబోజంబు తన్మందిరాంతర విభ్రాజిత భోగి కర్ణిక తదుద్యద్భోగ పర్యంక మందిర వందన్ వసించు మాధవుడు దానే పారు భృంగాకృతిన్. వైకుంఠము ఒక సరస్సు లాంటిది. దివ్యమైన స్వర్ణ భవనాల గోపురాలతో సౌధాలతో ఆవృతమైన ఆ స్వామి భవనం పద్మం. ఆ మహామందిరంలో ప్రకాశించే ఆదిశేషుడు దుద్దు. ఆ శేషశయ్య మీద శయనించి ఉండే శ్రీహరి గండు తుమ్మెదలాగా శోభిస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఆ వైకుంఠ నగరాన్ని గురించి బ్రహ్మదేవుడు ఇంకా కూడా ఎలా వివరిస్తూ ఉన్నాడు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.